నమస్తే అమ్మా. నమస్కారం. బేబీ గారు, అమ్మా. మీ పాట చాలా చాలా ఫేమస్. అవును. మీతో మాట్లాడే ముందు ఒక్కసారి మీ పాటతో. రఘు కుంచే గారు ఎంతో నన్ను అంటే ఆ రోజుల్లో అమ్మగారు నన్ను తీసుకొచ్చే ఈ సినిమా పాటల రంగంలోకి తీసుకొచ్చే ముందర రఘు గారు ఇచ్చిన అదృష్టం నాకు ఈ పాట. ప్రపంచమంతా విని సంతోషించిన పాట అమ్మ, నాకు ఆదరుగా ఇచ్చిన పాట అమ్మగారు అది. మట్టి మనిషినండి నేను. ఈ పాట ఒక్క పల్లవి పాడతా ప్లీజ్. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలన్న తెల్లవారి కుసెక్కుతే నా పాట. పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో. ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో. వావ్, తేనె పోసినట్టు ఉంది. సూపర్. అసలు మీ గురించి చెప్పండి అమ్మా. నేను అయితే అమ్మగారు ఫస్టే నా పాట వైరల్ అవ్వేటప్పుడు అమ్మగారు నేను కూలి పని చేసుకునేదాన్ని అండి. పొలం పని చేసుకుంటూ ఆ పొలం గట్లమ్మట వచ్చి రాని పదాలతో పాటలు పాడుకునేదాన్ని అమ్మగారు. అంటే చదువు లేదమ్మగారు, అసలు చదువుకోలేదు. వాళ్ళు కూడా నేను అమ్మ బడిలోకి పంపించిందే లేదమ్మగారు, బడికి పోలేదు అసలు నేను. అంత పేదరికంలో ఉండేవాళ్ళం అమ్మగారు. మేము 5 సంతానం అమ్మకి. ఐదుగురు కూడా ఎవరికి మాకు చదువు చెప్పించలేకపోయిందమ్మ. అంత పేదరికంలో ఉండేటోళ్ళం మేము. మా నాన్నగారు ఒక్కరే కష్టపడి మా కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని పెంచుకుంటూ వచ్చే టైంలో నా తర్వాత నేనే పెద్దదాన్నమ్మ 5 కన్నా. నన్ను చదివించాలంటే ఈ వెనకాల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని నేను ఎత్తుకోవడం, మా అమ్మ పొలం పనికి వెళ్ళడం అలా ఉండేది అమ్మగారు. అందుకని మా ఎవరికి చదువు చెప్పించలేకపోయారమ్మ. అలాగే నేను కూడా చిన్నప్పుడే నేను 10-11 సంవత్సరాల వయసు రాబోయేసరికి నన్ను కూడా పొలం పనికి తీసుకెళ్ళిపోయేవారు అమ్మ నాన్న. ఇక నా గొంతు నేను ఎలాగా పాడుతున్నాను అనేది నాకు తెలియదు కానీ అమ్మగారు, అలాగే నా గొంతులో నుంచి ఏదో చిన్న కోనిరాగం అలా పాడుకుంటా నాతో పాటు పనికొచ్చే వాళ్ళు కూడా నీ గొంతు చాలా బాగుంది బేబమ్మ, బాగా పాడుతున్నావు, మంచి మంచి పాటలు పాడుతున్నావు, నీకు వచ్చిన పాటలు నేర్చుకుంటా పాడుతూ ఉండని ఊరు అమ్మగారు. నేను పొలం పని చేస్తూనే పాడుతుంటుంటే నన్ను నిలబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు. రైతులు నిలబెట్టి పాట పాడు బేబమ్మ, పని అందరూ సురుగ్గా చేస్తున్నారు, నువ్వు పాడుతూ ఉండని నన్ను గట్టి మీదే కూర్చోబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు. ఇంకా అదే నాకు ఒక అలవాటుగా ఏ పాట అయినా సరే కానీ అమ్మగారు, నేను సినిమాలు ఎక్కువ చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి ఎక్కువ అమ్మగారు. ఏ సినిమా అయినా ఇలా చూసానంటే ఆ పాటని వినడం, ఇక అది పాడడము, అలాగే జరిగేది అమ్మగారు. సూపర్. బేబీ అనేది మీ అమ్మగారు అమ్మ నాన్నలు పెట్టిన పేరు బేబీ అనా? చిన్నప్పుడే బేబీ అని పిలిచారంట అమ్మగారు, ఇంకా అదే పేరు అయిపోయింది. అందుకే మీలో ఉండే ఆ బేబీ వాయిస్ అలాగే స్వీట్ గా ఉంది ఇంకా. ఓకే, తర్వాత మీ లైఫ్? ఆ తర్వాత నాకు బాల్యంలోనే పెళ్ళైపోవడం, చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం, పిల్లలు పుట్టడం, ఇదంతా చిన్న వయసులోనే జరిగిపోయింది అమ్మగారు. ఇలాగా ఉంటుండగానే నేను పొలం పనికి వెళ్తూనే వస్తూనే నేను బట్టలు ఉతుక్కుని ఆ పక్కింటికి బకెట్ పట్టుకుని గెంజికి వెళ్ళాను అమ్మగారు. ఆ పక్కని రాణి అని ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉండేది అమ్మగారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ అమ్మాయితో గెంజి మాట్లాడుకుంటా ఉంటే, అక్క నీ గొంతు చాలా బాగుంటది, ఓ పాట పాడనింది ఆ అమ్మాయిని. సరే కదా అని నేను ఏదో నాకు నోటుకొచ్చిన పాట రెహమాన్ గారిది. అవును, ఓ చెలియా నా ప్రియ. అవును. ఓ చెలియా నా ప్రియ సఖియా నా మనసే, ఆ చిన్న పల్లవి పాడాను అమ్మగారు. ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ ఇంకొక అబ్బాయికి పెడితే ఆ అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టాడంట అమ్మగారు. మట్టిలో మాణిక్యం అని పేరెట్టి ఆ అబ్బాయి పెట్టాడంట. అది మన రఘు కుంచే గారు, కోటి గారు, అందరి మన బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ మహానుభావులు అందరి చెవికి చేరింది అమ్మగారు పాట. నేనెవరననేది తెలియకపోయినా నా పాట మట్టుకు మాత్రం అలాగే సాగిపోయింది.
మేమందరం ఆ సాంగ్ చూసాం. మీరు ఇలా దోపుకొని అమ్మో. వచ్చి బకెట్ అక్కడ పెట్టి అమ్మో. ఆ గట్టు మీద కూర్చొని పాడడం. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషి నండి నేను. చూసాం మేము, చాలా వైరల్ అయింది. బా ఎంత స్వీట్ అంటే ఎక్కడెక్కడ టాలెంట్ ఉంటుంది. సో అది నిజంగా దైవానుగ్రహం, మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్. సో అలాగా ఆ పాట వైరల్ అవ్వడంతో రఘుకుంచె గారు మీకు రఘు కాంటాక్ట్ కుంచే గారు అమ్మగారు, రఘు కుంచే గారు చూసి నాకు ఆ అమ్మాయికి ఫోన్ చేసేవారమ్మ. ఆ నెంబర్ పెట్టిన అమ్మాయికి ఫోన్ చేసి, మీరు పాడితే మీరు చాలా బాగా పాడారు, అవకాశం ఇస్తాం వస్తారంటే, నేను కాదండి పాడింది బేబీ అక్క అని ఒక అమ్మాయి ఉంది మా ఊళ్ళో, ఆవిడ పాడారంటే ఆవిడ నెంబర్ పెట్టండి అంటే, అప్పుడు నాకు ఫోనే లేదమ్మ. ఆవిడ ద్వారాగానే నేను ఆ ఫోను అది మాట్లాడించడం, మీరు పాట పాడదిరి కానీ రండి బేబమ్మ గారు, మీ గొంతు బాగుంది, అవకాశం ఇస్తాం రండి అంటే, నేను బెదిరిపోయిన అమ్మగారు, నాకు ఏం తెలియదు కదా. అవును, ఈ పల్లెటూరు నుంచి వచ్చిందని అక్కడికి వెళ్ళాలి, ఏం పాడాలి, ఆ లైట్ల ముందుకు వెళ్ళడమే తెలదు నాకు, ఏం పాడతానండి బాబు, నేను పాడలేనండి, ఏదో గట్లమ్మడి పాడుకునేదాన్ని, నేను అక్కడికి వచ్చి ఏం పాడగలనండి అంటే, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను పాడెత్తాను రండి అని ఆయన చేయబలం ఇచ్చి నాకు ఆ లైట్ల ముందుకు తీసుకొచ్చి ఆ వీడియో ఆ లోపల ఆ కెమెరాల ముందర పెట్టి పాడితే ఎంత బెమ్మిరిసిపోయాను అమ్మగారు, ఎంత భయపడిపోయానంటే, అది భగవంతుడికే తెలియాలి. మొట్టమొదటి పాట నాకు ఈ అదృష్టం వచ్చిన పాట పాడిచ్చి నన్ను ఇంతటి దాంతేసిన రఘు కుంచే గారికి చాలా అంటే చాలా నేను కృతజ్ఞురాలనండి. చాలా ఆ పాట సూపర్ డూపర్ హిట్. తమరు కూడా మీరు కూడా చేశాను అసలు చాలా, నేను ముద్దమందారం ఆనందపడిపోయాను అమ్మగారు. నేను అసలు ముద్దమందారం అప్పుడు నేను పార్వతి చేసాము ఆ సాంగ్. సో అందరం చేసాము, ఎందుకంటే అంత స్వీట్ వాయిస్, అంత మీనింగ్ఫుల్ సాంగ్. సో మ్యూజిక్ బాగుంటుంది అందులో, అన్ని అంటే అంత అందరికీ వినగానే ఒక ఒళ్ళు పులకరించేంత భావం ఉంది, మీ గొంతు ఉంది స్వీట్ గా. అంత మ్యూజిక్ కూడా సారు మన రఘు గారు కూడా చాలా బాగా ఇచ్చారు అమ్మగారు. చాలా మంచి ఆయన, వేరే అవునండి, చాలా జోవియల్ గా ఉంటారు కదా. భయపడినా మీరు మిమ్మల్ని వెంటనే భయపడొద్దని చెప్పి చాలా నార్మల్ చేసేసి ఉంటారు. చాలానండి, అసలు ఆ చెప్పే విధానం కూడా మా పల్లెటూరు పద్ధతిలోనే నాకు నేర్పించారండి ఆయన. ఇలాగుండిపోయావమ్మా, నువ్వేం భయపడకు, నుంచో అలా నుంచో, ఎందుకు భయపడతావు అని ఆయన వచ్చి నిలబెట్టి, నేను ఇలా ఉడికిపోతుంటే దగ్గరుండి మరి నేర్పించారు అమ్మగారు. చాలా జాగ్రత్తగా నేర్పించారు అమ్మగారు. ఆ విధంగా నేను పాటల రంగంలోకి వచ్చాను. తర్వాత కోటి సార్ గారు కూడా ఒక TV9 ఛానల్లో నాకు కాల్ కలిపారండి. కాల్ కలిపితే కోటి సార్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ నాకు ఫోన్ కలిపి మాట్లాడారండి. మాట్లాడి, అమ్మ చాలా బాగుంది, మా షోకి రండి అని. కోటి సార్ గారు అయితే ఏకంగా వారు ఖర్చులు పెట్టుకుని రూమ్లో పెట్టి, ఒక అనుపమ రూమ్లో 15 రోజులు అందులోనే పెట్టి మమ్మల్ని ప్రతి షోకి, ఆయన షో కాకపోయినా మేడం గారు ఎక్కడైనా పిలిస్తే దగ్గరుండి సారే తీసుకెళ్ళేవారు అమ్మగారు, కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళేవారు అమ్మగారు. అలాగే చిరంజీవి గారు కోటి సార్ గారితో చెప్పి, ఆవిడెవరో బేబమ్మ అంటయ్యా బాబు, ఆ బేబమ్మ మా సూర్యకమ్మ మేడం తినేస్తున్నారు, ఆవిడ చూసారంట, ఆవిడని తీసుకురమ్మంటున్నారు ఎక్కడున్నా సరే కానీ మన కోటి సార్ గారితో చెప్తే, అంతటి భాగ్యం నాకు చిరంజీవి గారి దగ్గర ఇంటికి వెళ్ళే భాగ్యం కూడా నాకు కోటి సార్ గారి దగ్గర దొరికిందమ్మా. సూపర్. అంటే టాలెంట్ ఎక్కడున్నా సరే దాన్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, దాన్ని ఆహ్వానించడంలో కానీ అసలు చాలా చాలా పెద్ద పీట మన ఇండస్ట్రీ. అవునమ్మా, చాలా. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయన కలవడానికి కోట్ల మంది ఎదురు చూస్తారు. అబ్బా ఒక్కసారి, మేము ఇదే ఇండస్ట్రీలో ఉండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఇప్పటికో అబ్బా ఆయన చూస్తే ఏదో ఒక అలా మాకు పెద్ద శిఖరం చూసినట్టు ఫీల్ ఉంటుంది. ఆయన స్వయంగా మిమ్మల్ని పిలిచారు. సో మీకు చాలా చాలా యూఆర్ బ్లెస్డ్, మీరు చాలా అదృష్టవంతులు. అమ్మగారు కూడా నాకు ఒక 8 చీరల వరకు బౌత్కరించారు అమ్మగారు. చాలా ఒక ఆడబిడ్డలాగా భోజనం పెట్టి ఇంట్లో అంతా తిప్పి చూపించారు. మన రామలింగేశ్వరరావు గారు విగ్రహం,
అన్ని కూడా నన్ను ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా తిప్పారు బాగా అమ్మగారు. చూసుకుంటారు. చూసుకున్నారు అమ్మగారు. ఉమ్. వారిచ్చిన ఆ అదృష్టాన్ని, నాకు కలిగించిన నా కళ్ళు ఆనందాన్ని ఉమ్. ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు దాటిపోయినా ఆ. కళ్ళ ముందరే కనిపించే ఆ మహానుభావులు చూపించిన ఆదరణ, ఆ. కోటి నమస్కారాలు. ఆయన అంటే ఎంత ఒదిగినా, అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు కదా, అది ఆయన ఒక్కసారి చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఆయన అసలు ఎంత గొప్ప మనిషి, కానీ మాట్లాడే విధానం చూస్తే పక్కా మన మన ఎవరో మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్న ఫీలే ఉంటుంది. అవును. సో చిన్న చిన్ని పాటలు పాడుతుంటుంటే ఆ, అమ్మమ్మమ్మ బేబమ్మ ఎంత బాగా పాడుతున్నా నాను చిన్న పిల్లను అయిపోయినాయి అక్కడ అమ్మగారు. ఇంట్లో చిన్న పిల్లలాగా అయిపోయినాం అంతే. అమ్మమ్మ చాలా బాగా పాడుతుందని. కోటి సార్ ఇలా పక్కన కూర్చొని, చిరంజీవి గారు ఇలా పక్కన కూర్చొని, మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని, వావ్. సురేఖ అమ్మ గారు ఇంత పక్కన కూర్చొని ఆ, నన్ను ఆదరించిన ఆ ఒక్క ఆ ఆనందాన్ని చచ్చేదాకా మర్చిపోలేను అమ్మగారు. అసలు అదొక చూడండి, ఇప్పుడు మీ ముఖంలోనే తెలుస్తుంది ఆనందం. చాలా తక్కువ మందికి దొరుకుతుంది. బట్ టాలెంట్ ఎక్కడున్నా సరే, ఎంత గొప్ప మనసు చూడండి, మిమ్మల్ని పిలిచి చక్కగా వాళ్ళు మంచి సత్కరించారు. సో గుడ్. అలాగే మేడం గారు, అన్నయ్య, మా అన్నయ్య, అందరికీ అన్నయ్య, అందరికి అన్నయ్య. మా అన్నయ్య గారు నన్ను నా పాటలు విని, నా పాటలో ఉన్న మాధుర్యాన్ని మెచ్చుకుని నాకు 1,00,000 రూపాయలు బౌత్కరించారు అమ్మగారు. వావ్. వారిచ్చిన ఆ ఆనందాన్ని, డబ్బు అనేది పక్కన పెడితే అమ్మగారు, ఇంకా వారు ఆ రోజు ఇచ్చిన ఆ ఆనందాన్ని ఇంక జన్మ జన్మలకి మర్చిపోలేని ఆనందం. అలాగే కోటి సార్ గారు కూడా ఇంటికి తీసుకెళ్లి, వారి భార్య కూడా, వారు మా వదినమ్మ గారు, ఆమె కూడా వదినమ్మ గారు, మేడం గారు కూడా చాలా ఆదరించారు. ఇక ఆయన కోసం చెప్పేదే లేదమ్మా, నాకు తండ్రి అయినా తల్లి అయినా. వావ్. ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసిందే కోటి సార్ గారు. మ్మ్. అసలు చిరంజీవి గారిని చూడాలన్నా, అదేలే. రెహమాన్ గారి దగ్గరికి ఈ కరోనా మూలంగా ఆగిపోయిన అమ్మగారు, ఓ. లేకపోతే రెహమాన్ గారు కూడా పిలిచారమ్మ. ఆ, అప్పట్లో ట్వీట్ ఏదో అంటారు అవును. కదా, నాకు ట్వీట్ చేశారు అప్పుడు మీరు. చేశారు, బేబీ అమ్మ ఎంత బాగా పాడావమ్మా వావ్. నా పాటని అని మ్మ్. వారు కూడా పిలిచారమ్మ. సూపర్. ప్రతి ఇంటికి చక్క పిలిచి మిమ్మల్ని ఆడపడుచులా గౌరవించుకున్నారు, సత్కరిస్తున్నారు. అవును. చాలా హ్యాపీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.